ప్రైజ్ లార్డ్. కొంతమంది గ్రూప్స్‌లలో, స్టేటస్‌లలో ఒక బ్రదర్ గాని, సిస్టర్ గాని వాక్యాన్ని షేర్ చేస్తుంటే దాన్ని చూస్తే కొంతమంది ఏమనుకుంటారు, ఈ బ్రదర్ నా కోసమే పెట్టాడు, నన్నుద్దేశించే పెట్టాడు అని తప్పుగా అనుకుంటారు. నిన్నుద్దేశించి పెట్టారని నువ్వు అనుకుంటున్నావు అంటే నీలో ఆ లోపం ఉందన్నట్టే కదా! అందుకే కదా నీకనిపించింది. కనుక ఆ వాక్యము నీ దాకా వచ్చిందంటే ఆ బ్రదరు దాన్ని ఇంటెన్షనల్లీ పెట్టినా, తెలియకుండా పెట్టినా, దైవాత్మ నడిపింపు ద్వారా పెట్టినా, ఎలా పెట్టినా అది నీ దాకా వచ్చిందంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడని ఎందుకు నువ్వు గ్రహింపలేకపోతున్నావు? వాక్యం ద్వారా చెప్పినందుకు నీకు నచ్చట్లేదు కదా! అలా కాదు. దేవుని వాక్యం నా మాట అగ్ని వంటిది కాదా? బండలను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? అని యెరెమీయా గ్రంథంలో వ్రాయబడి ఉన్నది గదా! మరి నీ దాకా వచ్చింది వాక్యం అంటే నువ్వు దానికి లోబడాలి కదా! నీ దాకా ఏ వాక్యం వచ్చినా నిన్ను సరి చేయడానికి ఆ వాక్యం వచ్చింది అని అనుకో. అప్పుడే నువ్వు ఆత్మీయ జీవితంలో గొప్ప మేళ్ళను పొందుకుంటావు. దేవుడు నిన్ను దీవించును గాక.